హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎమ్మీ కుకింగ్. మల్టీగ్రేడ్ ఆటాతో పరాటా సిరీస్లో మూడవ రోజు వచ్చేసి పాలక్ పరాటా. ఈ పాలక్ పరాటా చాలా హెల్దీ అండి. మామూలుగా పిల్లలు ఆకుకూరలు తినరు కదండి, ఒకసారి ఇలా పాలకూరతో పరాటా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మరి పాలక్ పరాటా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా పిండిని కలుపుకుందాం. ఇప్పుడు ఒక పాత్రలోకి మల్టీగ్రేడ్ గోధుమ పిండిని 1 కప్పు తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ని వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పిండిలో ఆయిల్ అనేది వేస్తే పరోటాలు అనేవి స్మూత్గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటే పిండి అనేది చాలా స్మూత్గా అవుతుంది. తర్వాత ఒక కాటన్ క్లాత్ కప్పి 15 నిమిషాలు నాననివ్వాలి. పిండి నానేలోపు పరాటాకు స్టఫింగ్ తయారు చేసుకుందాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న సగం కప్పు ఆనియన్ కూడా వేసుకొని కలుపుకొని వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ ఇప్పుడు పాలకూరను వేసుకోవాలి. చాలా సన్నగా కట్ చేసుకోవాలి. అలా అయితే పాలకూర తొందరగా ఉడుకుతుంది. అది ఇందులో వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. 2 నిమిషాలు కలుపుకుంటూ పాలకూరను వేయించుకోవాలి. పాలకూర కొంచెం డ్రై అయిన తర్వాత ఇందులో టీ స్పూన్ కారము, టేస్ట్కి తగినట్టుగా ఉప్పు కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఆకుకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు చూసుకొని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే 1/2 టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ని వేసుకొని ఇది ఆలుగడ్డ ఉడికించింది. దీన్ని ఈ విధంగా తురుముకొని ఇందులో వేసుకోవాలి. చేత్తో అయినా స్మాష్ చేసుకొని వేసుకోవచ్చు. నేనైతే ఇలా తురుముకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాన్ని పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ పాలక్లో ఆలు అనేది వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇదంతా కొంచెం దగ్గర పడిన తర్వాత దించేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు కలిపెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పిండిని చిన్న ముద్దలుగా కట్టుకోవాలి. ఇష్టాన్ని బట్టి కట్టుకోవచ్చు. కొంచెం పెద్దగానైనా కొంచెం చిన్నగానైనా కట్టుకోవచ్చు. నేనైతే మీడియంగా కట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక ముద్దను తీసుకొని పొడి పిండిలో అద్దుకుంటూ ఈ విధంగా వేలతో ఒత్తుకుంటూ పెద్దగా చేసుకొని అందులో పాలకూర స్టఫింగ్ ను పెట్టుకోవాలి. మనం పిండి ముద్ద ఎంత తీసుకున్నామో స్టఫింగ్ కూడా అంతే క్వాంటిటీలో తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే స్టఫింగ్ అనేది బయటికి వస్తుంది. 2 సమానంగా తీసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. పొడి పిండిని చల్లుకుంటూ పరాటాలను చేసుకోవాలి. లైట్ గా ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి పరోటాలను. పరాటా అనేది కొంచెం లావుగానే ఉంటుంది. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఒక పెంక పెట్టుకొని అది వేడైన తర్వాత మనం చేసుకున్న పరాటాను వేసుకొని కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత దానిపైన నేను కొంచెం నెయ్యిని వేసుకుంటున్నాను. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఆయిల్ని కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ మలుపుకొని అదవిధంగా నెయ్యిని వేసుకోవాలి. ఇట్లా సైడ్లను ఒత్తుకుంటూ పరాటాను కాల్చుకుంటే పరాటా అనేది అంతా మంచిగా కాలుతుంది. ఇప్పుడు పరాటా కాలిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అంతే, వేడివేడి పాలక్ పరోటా రెడీ అయిపోయింది. ఇది మల్టీగ్రేడ్ గోధుమ పిండితో చేస్తున్నాను కాబట్టి కొంచెం పరాటాలు అనేవి కొంచెం నల్లగా వస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇంతేనండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.